area update update అవుతుంది. సో డిలీట్ అవుతుంది డిలీట్ అవుతుంది ఏమన్నా ఎలా ఉందండి హలో అన్న చెప్పండి. డిలీట్ చేశారా? డిలీట్ అవుతుంది ఏమన్నా లేదన్న, నేను చెక్ బాక్సెస్ రిట్రీవింగ్ నాకు రాలేదు, నాకు స్ట్రక్ అయిపోయాను. చెక్ బాక్సెస్ ఏంటి? అంటే చెక్ బాక్సెస్ అందులో డేటాబేస్ నుంచి రిట్రీవ్ అయ్యాయి, కానీ సేవ్ చేయడం స్ట్రింగ్ లో సేవ్ అవ్వట్ అంటే చేయలేకపోయాను, అక్కడ స్ట్రక్ అయిపోయాను ఇంక ఇవాళ. ఏంటి చెక్ బాక్సెస్ అంటే ఏ కంట్రోల్? చెక్ బాక్స్ మామూలుగా ఏ ఫీల్డ్ అది? నా ప్రాజెక్ట్ లో ఉన్నది, నేను చేస్తున్న దానిలో చెక్ బాక్సెస్ పెట్టాను మామూలుగా. ఫైన్ ఫైన్ ఫైన్. చెక్ బాక్స్ లిస్టా? చెక్ బాక్స్ లిస్ట్ అండి. చెక్ బాక్స్ లిస్ట్. చెక్ బాక్స్ లిస్ట్ ని నువ్వు మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి కదా, అవి ఒకటే కాదు. సో మల్టిపుల్ సెలెక్ట్ చేస్తావు కాబట్టి యూ నీడ్ టు డూ ఫర్ ఈచ్ లూప్ అనమాట. ఓకే, అంటే నా ప్రాబ్లం ఎక్కడంటే, మీరు మామూలుగా చేస్తున్నారు కదా, రన్ టైమ్ లో తీసుకోవడం అవుతుంది, బట్ స్టోరింగ్ వచ్చేసి మన డేటా సోర్స్ డేటా టేబుల్కి వెళ్ళి అవ్వట్లేదు. ఇది కనిపిస్తుందా మీకు? ఇక్కడ ప్రొడక్టివిటీ అండ్ రిక్వెస్ట్ అనేది ఉంది. ఆల్ నెట్వర్క్ కనెక్షన్ దట్ ఈస్ ఫిక్స్. యాక్చువల్లీ అని చెప్పి చూపిస్తున్నాను. ఓకే, వాళ్ళకి చెక్ బాక్సెస్ ఇక్కడ మనం పెట్టాం కదన్నా, 2 ఆప్షన్స్ క్లిక్ చేసి మనం రిక్వెస్ట్ సెండ్ చేస్తే లైక్ సారీ వెళ్తుంది, రిక్వెస్ట్ వెళ్తుంది. అండ్ కమింగ్ టు డేటాబేస్ వచ్చేసి అక్కడ ఏం రాసినావు అసలు? ఇక్కడికి వచ్చినా ఓకే, ఆ చెక్ బాక్స్ నుంచి రిట్రీవ్ చేయడానికి ఏం రాసినావు? అంటే రిట్రీవ్ చేయడానికి ఇదే మామూలుగా రాసేసానన్నా ఇలా. ఇది అంటే రిట్రీవ్ చేయలేదన్న, జస్ట్ మన స్టోరింగ్ ఉంటుంది కదన్నా, మనం సేవ్ చేస్తాం కదా డేటాబేస్ లోకి, డేటాబేస్ లో సేవ్ చేసేటప్పుడు యాజ్ ఎ స్ట్రింగ్ గా సేవ్ అవ్వట్లేదు, లైక్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ మాత్రం చూపిస్తుంది. నేను అనేది ఫామ్ నుంచి రిట్రీవ్ చేయడానికి ఏం చేసినావు అంటున్నా. ఫామ్ నుంచి ఇప్పుడు టెక్స్ట్ బాక్స్ డాట్ టెక్స్ట్ అంటున్నావు కదా, డ్రాప్ డౌన్ డాట్ సెలెక్టెడ్ వాల్యూ డాట్ అంటున్నావు, రైట్? సో అట్లా ఇప్పుడు చెక్ బాక్స్ లిస్ట్ నుంచి ఎట్లా చేసినావు? కోడ్ బిజినెస్ ఫైల్కి వెళ్తే కనబడుతుంది మనకి. ఇది కాదు, ఇది డేటా యాక్సెసర్. ఇక్కడ నువ్వు ఓన్లీ ప్రాపర్టీస్ పంపిస్తావు, రైట్? ఇక్కడ ఈ కోడ్ బిజినెస్ ఫైల్ లో వ్యూ కోడ్, ఇది వచ్చేసి రిక్వెస్ట్ క్లిక్ అనేది గెట్ కేటగిరీస్ మెథడ్ ఉంది కదన్నా, దీంట్లో ఏదో ఇదా అది మెథడ్ అన్న తీసుకోవడానికి రిట్రీవ్ చేయడానికి. ఓకే ఫైన్, ఇక్కడ వరకు ఓకే. ఇప్పుడు ఇక్కడికి వెళ్తే నువ్వు ఈ సిబి కేటగిరీస్ ఎక్కడ రీడ్ చేస్తుంది? ఇదా ఇక్కడ లాస్ట్ అయ్యా అన్న, ఇదే నేను తప్పు అంటున్నా, ఇట్లా కాదు రాసేది. ఈవెన్ ఇది కూడా కరెక్ట్ కాదు, డిడిఎల్ మన్స్ డాట్ టెక్స్ట్ అనేది.
ఓకే, డీటెయిల్ ఏరియా డాట్ టెక్స్ట్. ఇట్లా ఇది కాదు, కరెక్ట్ కాదు ఇది. ఆర్బిజెండర్ వీటికి ఎట్లా అంటే యూనిట్ టు సెలెక్ట్ డాట్ సెలెక్టెడ్ వాల్యూ అనేది మనం నిన్న ఐటమ్ లిస్ట్ అంటే ఐటమ్ లిస్ట్. ఒక్క నిమిషం నాకు కావాల్సింది. హలో చెప్పండి. యా, అంటే ఇది జస్ట్ సేవింగ్ జెండర్ అంటే చెప్పు. అంటే సేవ్ చేస్తున్నాం కదా. సో లైక్ మీరు అన్నట్టు ఇంటీజర్ లో 0, 1 అలా తీసుకొని సేవ్ చేసాను అంతే. లైక్ ఆర్బిఐ జెండర్ ఎక్కడ ఉంది సార్? పైన ఉంటుంది నెంబర్ ఆఫ్ మంత్స్ మీదకి వెళ్ళాలి. యా, అదే ఇప్పుడు డాట్ టెక్స్ట్ అంటే ఏం సేవ్ అవుతుంది ఇక్కడ? డాట్ టెక్స్ట్ అంటే ఏమొస్తుంది? వాల్యూస్ డాట్ మేల్ ఆర్ ఫీమేల్ అయితే వస్తుంది. అదే అది 01 వచ్చిందా లేకపోతే మేల్ ఫీమేల్ వచ్చిందా? 190 వచ్చింది అన్న. 110 వచ్చింది. We need to write like this: selected item not value. అట్లనే ఈ డ్రాప్ డౌన్ కి వాటికి కూడా నెక్స్ట్ ఈ కేటగిరీకి వస్తే నువ్వు చేయాల్సింది ఇక్కడ ఇట్లా పెట్టాలి. అంటే ఇప్పుడు సపోజ్ కేటగిరీస్ అంటే మల్టిపుల్ సెలక్షన్ ఆప్షన్ కదా. అవునండి. స్ట్రింగ్ కేటగిరీస్ అని పెట్టుకోవాలి సపోజ్. ఓకే, ఫర్ ఈచ్ లిస్ట్ ఐటమ్ అంటారు. ఒక ఐటమ్ ని లిస్ట్ ఐటమ్ అంటారు. లిస్ట్ ఐటమ్ ఇన్ దీంట్లో నువ్వు ఏంటి ఓన్లీ సెలెక్ట్ చేసిన ఐటమ్స్ మాత్రమే ఈ నీడ్ టు సెండ్ టు డేటాబేస్. సో అవి సెలెక్టెడా కాదా అని తెలుసుకోవడానికి ఈ నీడ్ టు రైట్ వన్ కండిషన్ హియర్. ఇఫ్ ఆఫ్ ఈ సెలెక్టెడ్ ఐటమ్ డాట్ సెలెక్టెడ్. ఓకే, అది నీకు ట్రూ ఇస్తుంది ఇప్పుడు ఒకవేళ సెలెక్ట్ చేస్తే. ఓకే, సో ఈ స్ట్రింగ్ లోకి సెలెక్ట్ అయిన వాల్యూని తీసుకొని ఈ స్ట్రింగ్ లోకి వేసుకుంటాం. కేటగిరీ ఐటమ్ డాట్ టెక్స్ట్.
ఓకే, ఓకే ఓకే ఓకే. లేదంటే వాల్యూ అయినా వేసుకోవచ్చు, ఇంకా అది మన కోడింగ్ అంటే బట్టి ఉంటుంది. అంటే టెక్స్ట్ ఇస్తే మనం మళ్ళీ చేంజ్ చేసేటప్పుడు ఎలా అన్న అప్డేట్ చేస్తున్నప్పుడు లైక్ యా యూ నీడ్ టు అగైన్ ఫర్ ఈచ్ లూప్ తిప్పేసి అప్డేట్ చేస్తున్నావు అనుకో, అంటే మాడిఫై ఎడిట్ కొడతావు కదా, ఎడిట్ కొట్టినప్పుడు అవునన్నా. సేమ్ కోడ్ రాస్తావు. అప్పుడు ఏం చేస్తావు అంటే నువ్వు లూప్ తిప్పాల్సినప్పుడు ఈ స్ట్రింగ్ అనమాట. ఓకే, ఓకే స్ట్రింగ్ ఉంటుంది కదా, అప్పుడు స్ప్లిట్ ఫంక్షన్ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తుంది, ఒక ఎరే లాగా ఇస్తుంది నీకు ఆ స్ప్లిట్ ఫంక్షన్. ఇప్పుడు ఇవన్నీ ఏంటి కేటగిరీస్ అంటే సమ్ ఏబిసి అనుకోలేదు సపోజ్. ఏ అనేది ఒక స్ట్రింగ్ లోకి, బి అనేది ఒక స్ట్రింగ్ లోకి, సి అనేది ఒక స్ట్రింగ్ లోకి వెళ్తుంది, రైట్. సో అప్పుడు చెక్ బాక్స్ లిస్ట్ లో ఏదైతే ఏ ఉంటుందో టెక్స్ట్, ఓకే, దానికి నువ్వు ట్రూ అని పెడతావు. సెలెక్టెడ్ ఈక్వల్స్ టు ట్రూ అంటావు. రివర్స్ ఇంజనీరింగ్ సేమ్, దీన్నే రివర్స్ ఓకే. ఇదేంది, ఇదేంది సింబల్ ఏంది. పోతుందండి. ఓకే. సో ఇప్పుడు ఏమవుతుంది, నువ్వు ఎన్ని కేటగిరీస్ సెలెక్ట్ చేస్తే అవన్నీ లెట్స్ సపోజ్ వాల్యూస్ పెడదాం, బెటర్ ఇంకా వాల్యూస్. సో ఓకే వాల్యూస్ ని నువ్వు ఇంకా దీనికి పంపించేస్తావు కేటగిరీస్ డైరెక్ట్ గా. కమా సపరేటెడ్ తోటి ఉంటాయి. నీకు లాస్టింగ్ లో ఇంకొక ట్రైలింగ్ కమా వస్తుంది లాస్ట్ లో. ఓకే, ఏ అవునండి. కమా మళ్ళీ కమా వస్తుంది, నువ్వు దాన్ని అవును ట్రిప్. ఓకే, ట్రిమ్ చేయాలి కదా. ఓకే ట్రిమ్ ఎండ్ అని చెప్పేసి నువ్వు అనుకో, అంటే నీకు ఎండింగ్ లో వస్తుంది నీకు తెలుసు కాబట్టి ఎండింగ్ అని చెప్పేసి. ఇదేంటి స్ట్రింగ్ ఏంటి కదా, ఇది ఇంటీజర్ అంటే నేను వాల్యూస్ నెంబర్ ఆఫ్ తీసుకున్నప్పుడు అలా పెట్టాను. మల్టిపుల్ సెలెక్షన్ ఆప్షన్ కాబట్టి ఇది ఇంటీజర్ తీసుకోవచ్చు, సారీ స్ట్రింగ్ తీసుకోవచ్చు. ఓకే అండి. అంతే. ఓకే అండి. ఓకే, అది ఓపెన్ చేయమంటారా? అందరికి. డిలీట్ ప్రొసెసర్ అని రాశారు. అన్న ఒకటి ఇందులో ఉంటుందన్న, లైక్ ఎస్క్యూఎల్ అథెంటికేషన్ తో ఉంటుంది, డిస్కనెక్ట్ చేసేసి. ఓకే, ఇది మీరు అంటే చెప్పిన అసైన్మెంట్ కరెక్ట్ గా అంటే ఇప్పుడు డిలీట్ రాసేసి డిలీట్ పెట్టారు అనుకో, సో మనం ప్రోగ్రెస్ బాగుంటుంది. మనం అంటే ఇవాళ ఇంతమంది ఉన్నారు, ఒక్కరు కూడా చేయదా అంతా. ప్రొసీజర్ అది రాసినా కానీ అది నాది కొంచెం ప్రాపర్టీస్ డిక్లేర్ చేయాలని చూపిస్తున్నది. ప్రాపర్టీస్ డిక్లేర్ చేయాలి, ఏముంటుంది కరెక్ట్ గా ఉంటాయి కదా, రాలేదు నాకు కూడా. కూడా చెప్పా కదా. అదే 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 స్టూడెంట్ ఐడి అది ప్రాపర్టీ ఉన్నా కానీ లేదనే చూపిస్తున్నది. ఏదని పెడుతుందా. చెక్ చేసిన అదే బిజినెస్ లాజిక్ లేయర్ లో చెక్ చేసిన ఉంది, అయినా కానీ లేదనే అంటుంది. ఒకసారి షేర్ చేయండి స్క్రీన్. జాబ్ మెథడ్ రాయొచ్చు ఒకళ్ళు. ఇప్పుడు మళ్ళీ అదంతా రాయాలంటే మనకు 20 minutes, మనకే క్లాస్ టైం వేస్ట్. ఇప్పుడు మనం తెలిసింది రాయడం అంటే నీకే
నెసరీ కొంతమంది బోర్ కొట్టచ్చు, కొంతమందికి న్యూ లర్నింగ్ లేకపోవచ్చు ఇవాళ అనేది. ఇచ్చిన అసైన్మెంట్ కరెక్ట్గా చూసారనుకుంది, కెన్ స్టార్ట్ విత్ న్యూ థింగ్స్. ఇక్కడ అది రన్ చేసినప్పుడే చూపిస్తుంది అది ఎర్రర్. డేటాబేస్ రికార్డ్స్ ఉన్నాయి అసలు డిలీట్ చేసేటప్పుడు? కొన్ని ఒక 2-3 యాడ్ చేసినాయి. టిఎఫ్ఎస్ లింక్ ఇచ్చారా చైతన్య వాళ్ళకి? చైతన్య జాయిన్ కదా, ఓకే. ఇంకొక అమ్మాయి శ్రావ్యనా, జాయిన్ కదా. ఇక్కడ స్టూడెంట్ ఐడి ఇదే ఎర్రర్ వస్తుంది ఎన్నిసార్లు చేసినా. ఒక్క నిమిషం, దీనికి నువ్వు ఏం చేయాలంటే డేటా టేబుల్ నువ్వు బైండ్ చేస్తున్నావు కదా, నువ్వు దీనికి సీక్వెన్స్ స్టోర్ ప్రొసెసర్ వాడుంటావు దీనికి. ఆ స్టోర్ ప్రొసెసర్ లో నాకు యాక్సెస్ లేదబ్బా, యాక్సెస్ సో ఇక్కడ ఏం చెప్తుంటే స్టూడెంట్ ఐడి అనేది ఒక కాలం నాకు రావట్లేదు అంటుంది, డేటా టేబుల్లో లేదు నాకు. సో వాట్ యూ నీడ్ టు డు ఇస్ ఈ స్టూడెంట్ ఐడి అనేది నువ్వు ఈ స్టోర్ ప్రొసెసర్ లో కూడా ఇవ్వాలి, లేకపోతే అసలు దానికి వేరే నేమ్ ఏమో చూడు. ఎక్కడి నుంచి తెస్తున్నావు? ఇది కాదు, కింద ఉంది డేటాబేస్ అది. ఇదా? ఎంత స్ట్రాంగ్ అర్థమైతలేదు. ఓకే, లేదు ఇక్కడ చూసినావు, ఇక్కడ నువ్వు పెట్టాలి స్టూడెంట్ ఐడి అని. ఇక్కడ మనకి ఏమైతే వస్తుందో అవుట్పుట్ అవే మనం అక్కడ బైండ్ చేయగలుగుతాం, రైట్? సో నేమ్ వస్తుంది, అల్యూమిని వస్తుంది, కంట్రీ నేమ్ వస్తుంది, ఇవన్నీ వస్తుంది. అర్థమైనా? అర్థమైంది. డాట్ స్టూడెంట్ ఐడి అని పెట్టేసుకున్నాం. ఇక్కడ క్రియేట్ డేట్ కూడా మనం దాన్ని మార్చడం అనుకుంటాం దానిలో కోడ్లో, అది కూడా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కామా పెట్టాము. ఇదా ఇదా ఇది కాదు బాయ్, ఇది నేను చేసుకున్నది. ఓకే, వచ్చేస్తుంది. అది ఓకే. ఇప్పుడు మనకు ఆ లింక్ బటన్ కి కమాండ్ నేమ్ అని మీరు ఎడిట్ అని ఒకటి ఇచ్చింది కదా, అది ఎడిట్ కి 1 అని అప్డేట్ కి 0 అని ఇచ్చింది కదా, మనం ఇప్పుడు డిలీట్ కి కూడా ఇంకొక వాల్యూ పెట్టుకొని చేయవచ్చా? మైనస్ వాల్యూ అట్లా ఇచ్చుకొని. అంటే అది నీకు లుక్ బాగా, అంటే ఇప్పుడు నీకు సేవ్ అని ఎట్లా అంటావు? ఇప్పుడు ఇన్సర్ట్ అప్డేట్ అంటే కూడా అది రెండు కూడా సేవ్ చేస్తుంది రికార్డ్. అవును, కానీ నీకు డిలీట్ అనేది అట్లా చేయదు కదా. డిలీట్ అంటే ఏం చేస్తావు? డిలీట్ రికార్డ్. అప్పుడు ఈ బటన్ పెడితే అది యూజర్ ఫ్రెండ్లీ ఉండదు ఆ బటన్. అంతేకాక నువ్వు ఆ టైంలో నువ్వు ఇక్కడ నుంచి ఫామ్ కి పంపించాల్సిన అవసరం కూడా లేదు డిలీట్ చేసేటప్పుడు. ఎవ్రీథింగ్ ఇన్ దిస్ రో ఉంది, రైట్? సో ఇక్కడ ఇంకొక డిలీట్ బటన్ పెట్టుకుంటే సరిపోతుంది. నేను మీకు నిన్న ఇట్లా ఒక కాలం యాడ్ చేయండి, గో ఫర్ 1 ఇమేజ్ బటన్ అన్న, అసలు కళ్ళు వేలు గోగులు అసలు. దీంట్లో కంటిన్యూ చేయరా? నాకు ఇంకొక చిన్న డౌట్ ఉన్నదన్న. ఇక్కడ నా ప్రోగ్రామ్ లో
ఉమ్, నేను ఒకసారి రన్ చేస్తా ఇది. నాకు వాల్యూస్ మల్టిపుల్ గా బైండ్ అవుతున్నాయి ఆ డ్రాప్ డౌన్ లిస్ట్ లో. ఉమ్. చూపిస్తా ఇప్పుడు. ఇప్పుడు వాల్యూస్ ఏం లేవు డేటాబేస్ లో, యూజర్ ఉమ్. ఎవరు లేరు. నేను ఒకటి క్రియేట్ చేస్తా. ఇక్కడ చూపిస్తున్నది కదా. ఇప్పుడు నేను లాగిన్ అయితే అంతగా పనిచేస్తుంది, కాకపోతే ఇప్పుడు ఇక్కడ 2 టైమ్స్ చూపిస్తుంది హరి అని. ఉమ్. ఓకే. ఆ డ్రాప్ డౌన్ లిస్ట్ బైండ్ చేసేటప్పుడు కరెక్టే ఉంది కోడ్, కానీ అట్లా 2 టైమ్స్ చూపిస్తున్నది. ఇంకా కోడ్ కూడా చూపిస్తాను నేను. ఓకే. Meanwhile, Chaitanya, can you speak out? చెప్పండి సార్. TFS అని ఉంటుందన్నమాట, టీమ్ ఫౌండేషన్ సర్వర్. ఓకే. సో ఓకే. communicate with any one of these team ఓకే. through WhatsApp or phone or whatever you suggest. You can. సో వాళ్ళతో ఒకసారి TFS గురించి తెలుసుకో. కోడ్ కూడా షేర్ చేస్తాను నీకు, అంటే లింక్ క్రెడెన్షియల్స్ ఉంటాయి, అవి షేర్ చేస్తే నీకు ఈ కోడ్ మొత్తం వచ్చేస్తుంది. ఓకే. ఓకే అండి. యాక్సెస్ ఉంటుంది, నువ్వు ఇక్కడి నుంచి నువ్వు రన్ చేసుకొని కూడా చూడొచ్చు. ఓకే. సో హౌ మచ్ బేసిక్ నాలెడ్జ్ అబౌట్ .NET? ఐడియా లేదండి, డబ్ల్యూ బ్యాక్గ్రౌండ్ సార్ నాది. ఓకే. సో మనకి ఇప్పటివరకు సీక్వెల్ అయిపోయింది. ఓకే. ఈ మిడిల్ లో ఉన్నాం, ఇంకా మేబీ ఒక 2 days అయిపోవచ్చు. ఓకే. ఓకే. సో అంటే ఈ సీక్వెల్ అనేది ఏఎస్పిఎక్స్ అనేది ఏంటి సార్ కేటగిరీస్ అన్ని? సీక్వెల్ సర్వర్ అనేది ఏంటంటే డేటాబేస్ బ్యాక్ ఎండ్ అంటారు దాన్ని. ఓకే. సో ASP.NET వచ్చేసి ఫ్రంట్ ఎండ్ అనమాట. ఓకే. మనకు యూజర్ అప్లికేషన్ ఇది, అంటే వెబ్ అప్లికేషన్. ఫుల్ స్టాక్ .NET డెవలపింగ్ ఇప్పుడు చూస్తున్నాం సార్. ఫుల్ స్టాక్ .NET డెవలపింగ్ చూస్తున్నాము ప్రస్తుతం. అదే బ్యాక్ ఎండ్ బోత్ ఫ్రంట్ ఎండ్ రెండు చూస్తున్నాము. ఆ క్లాసెస్ నాకు వీరారెడ్డి గారు పంపించారు సార్, అవి ఒకసారి ఫాలో అవుతాను. స్టార్ట్ చేశాను, ఒకసారి ఫాలో అయిన తర్వాత కొద్దిగా ఒక ఐడియా వచ్చింది. ఆ తర్వాత ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే నేను మీ దగ్గర క్లారిఫై చేసుకుంటాను సార్. ఓకే. బిఫోర్ దట్ ఒకసారి కోడ్ కూడా తీసుకున్నావు అనుకో, నువ్వు డైరెక్ట్ రన్ కూడా చేయొచ్చు. నువ్వు డైరెక్ట్ ఇప్పుడు ఇట్లా F5 కొడితే వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు చెప్పిన THL అనేది ఇప్పుడు గోటు మీటింగ్స్ ద్వారా లేదంటే విడిగా ఎక్కడైనా ఎలా సార్ అది? డైరెక్ట్ బ్రౌజర్ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. నువ్వు నీ దగ్గర విజువల్ స్టూడియో ఉందా? విజువల్ స్టూడియో ఉంది సార్. ఎంత వర్షన్? వర్షన్ ఒక్క నిమిషం సార్, నేను ఇంకా చూడలేదు. ఓకే. విజువల్ స్టూడియో ఉండాలి, సీక్వెల్ సర్వర్ ఉండాలి నీ దగ్గర. ఓకే. విజువల్ స్టూడియో ఇన్స్టాల్ చేశాను సార్, ఇంకా సీక్వెల్ సర్వర్ అనేది SQL ఇంకా ఇన్స్టాల్ చేయలేదు. ఓకే. SQL కూడా ఒకసారి ఇన్స్టాల్ చేసుకో, మీకు ఆల్రెడీ ఒక లింక్ షేర్ చేశారు. ఓకే సార్. అది నీకు స్టెప్స్ కోసం, నీకు ఒకవేళ రాకపోతే SQL సర్వర్లో. సో విజువల్ స్టూడియో 2015 సార్. ఓకే ఫైన్. సో అదే లేటెస్ట్. మనం నాకు తెలిసి వీళ్ళు వాడేది కూడా, మన టీం దగ్గర ఉన్నది కూడా అదే 2015. అనమాట. సో నీకు బ్రౌజర్లోకి వెళ్ళి లాగిన్ అయితే నువ్వు అసలు ఫస్ట్ యాక్సెస్ ఉందా చూసుకోవచ్చు. అంటే నీకు ఒక లింక్ ఉంటుంది బేసిక్ గా. సో ఇప్పుడు ఆ లింక్ నాకు ఎలా పంపిస్తున్నారు సార్? వాట్సాప్ లో షేర్ చేయొచ్చు, అంత పెద్ద విషయం కాదు. ఓకే. ఓకే. వాట్సాప్ లో లింక్ షేర్ చేయడం ద్వారా వెళ్ళిపోయి అక్కడ లాగిన్ డీటెయిల్స్ ఏంటి సార్? ఇస్తారు, అవి క్రెడెన్షియల్స్ కూడా ఇస్తారు మన వాళ్ళు. ఓకే. ఓకే. సో కెన్ ఎనీవన్ స్పెండ్ 30 minutes on this so that you can also recall everything? So what is what అనేది.
సరే బాయ్, నేను చెప్తాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ. మీరు కనెక్ట్ అయ్యి చూడండి. ఓకే, అది షేర్ చేయవచ్చు అంటే చెప్తున్నావు కదా. అదే బిఆర్ డాట్ రీడ్ అని చెప్పేసి పెట్టినా. ఓకే, ఇదైతే కరెక్టే. ఇక్కడ దీని నుంచి ఎన్ని వస్తున్నాయి మనకి లాగిన్ డీటెయిల్స్ అనేవి? అది జస్ట్ పేజ్ లోడ్లో అది ఏంటంటే జస్ట్ డీటెయిల్ తెచ్చుకోవడానికి, అది సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఉంటుంది కమాండర్లో. అవునవును, ఒకసారి అక్కడికి వెళ్ళి ఆ ప్రొసీజర్ ఎగ్జిక్యూట్ చేయి. ఇప్పుడు ఎన్ని వస్తున్నాయి చూద్దాం. 2 వస్తున్నాయా, 1 వస్తుందా? ఇదేనా? ఇదే. ఓకే కదా. వాల్యూ స్టోర్ అయినాయి, అది చూపిస్తుంది. హరి పాస్వర్డ్ హరి. ఓకే, సెలెక్ట్ రిటర్న్ వాల్యూ. ఇది వాడిచ్చిన ఇన్బిల్డ్ రా. ఓకే, మనకి ఇది అవసరం. మనం హరి హరి అని వస్తుంది. రైట్, ఓకే వస్తుంది. మరి 4లో 2 ఎందుకు వస్తుంది అంటే, సో ఇక్కడ నుంచి ఒకటే వస్తుంది. నువ్వు ఎప్పుడైనా చూడాలి. ఓకే, నువ్వు ఇక్కడే బ్రేక్ పాయింట్ పెట్టేస్తుంది, ఇక్కడే దాన్ని చేసినావు. ఓకే, సో దిస్ ఈస్ ద రీజన్. మనం ఒకటి నేర్చుకున్నాం, యూ ఆర్ నాట్ ఇంప్లిమెంటెడ్ దట్, రైట్? సో పేజ్ ఈజ్ పోస్ట్ బ్యాక్ అనేది ఒకటి ఈవెంట్ ఉంటుంది, రైట్? సో నువ్వు దాని లోపల పెట్టాలి కోడ్. నీకు ఫస్ట్ టైం మాత్రమే ఇది లోడ్ కావాలి, రైట్? సో నువ్వు ఇప్పుడు ఏదైనా ఒక సేవ్ బటన్ క్లిక్ చేసినా పైన చూడండి ఒకసారి, పెట్టినా అనుకుంటున్నా. ఎక్కడ పెట్టింది ఇదే పేజ్ లోడ్. పోస్ట్ బ్యాక్ పెట్టాలా? పోస్ట్ బ్యాక్ లోపల అంటే నాట్ పోస్ట్ బ్యాక్ లోపల ఈ కోడ్ రాయాలి. ఫస్ట్ టైం జాబ్ కదా నీకు రాసేది. ఒకసారి ఇది ఎగ్జిక్యూట్ కావాలి, రైట్? నువ్వు సేవ్ బటన్ కొట్టినా ఏది కొట్టినా కానీ ఏమవుతుంది, ఇది మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతుంది. గాట్ ఇట్? ఒక్కసారి నేను ఇప్పుడే చేస్తాను. ట్రై ఎందుకు చేస్తున్నా? ట్రై బాక్ అది మొత్తం అందులో పెడతాను కోడ్. ట్రై క్యాచ్ లోనే ఏది పెట్టినా కానీ ట్రై లోపల, దీని లోపల ట్రై పెట్టాల్సిన అవసరం లేదు. అచ్చా, పైన ట్రై అని రాసి. నీకు పొడిపోతుంది పెట్టుకుంటున్నావు. ఇప్పుడు ఈ బ్లాక్ లో పెట్టాలా కోడ్ అంతా? ఆల్రెడీ ట్రై ఉన్నది ఇక్కడ. అంతే. సో ఎప్పుడైనా సరే నువ్వు పేజ్ రోడ్ లో రాసేటప్పుడు మెథడ్ ని రాయి, ఒక మెథడ్ ని కాల్ చేయి. ఇదంతా ఒక మెథడ్ లో పెట్టుకో. పేజ్ రోడ్ అనేది ఒక బిగ్ ఈవెంట్ అనమాట. సో ఇంకోసం ఏం చేస్తాం అంటే ఈ మొత్తాన్ని అంటే ఈ ఎస్క్యూఎల్ కమాండ్ నుంచి స్టార్ట్ అయ్యి ఈ ఫెండింగ్ వరకు మరి ఎక్కడ వరకు ఏదో మిస్ అవుతుందమ్మా. బ్రేస్ ఓకే, సో ఈ లాజిక్ ని నువ్వు ఏం పెట్టుకుంటావు? సమ్ లోడింగ్ ఎంప్లాయీ లిస్ట్, ఇదేంటిది లాగిన్ లిస్ట్ ఏదో ఒకటి పెట్టుకో ఒక మెథడ్ లో. ఆ మెథడ్ లో పెట్టుకొని ఈ మెథడ్ ఇక్కడ కాల్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ అంతే.
సరే ఒకటే పని చేస్తాం. ఓకే. మన క్లాస్ చెప్పండి. స్టోర్ క్లోజర్ రాయి నువ్వు ఇందులో డిలీట్కి. ఓకే. అంతే భయ్యా. సో అట్ ద సేమ్ టైం ఇక్కడికి వెళ్ళిపోయి ఒక డేటా యాక్సెస్ లేయర్ మెథడ్ కూడా రాయాలి మనం, రైట్? ఇక్కడ స్టూడెంట్ డాల్ ఇక్కడ సొల్యూషన్ ఎక్స్ప్లోరర్ ఆల్రెడీ ఓపెన్ చేసలేదా? దీంట్లోకి వెళ్ళిపోయి అప్డేట్ చేసినావు, సేవ్ ఉంది. సో ఏదో ఒకటి యూజ్ చేసుకోవచ్చు దీంట్లో. ఎగ్జిక్యూట్ నాన్ క్వరీ వాడదాన్ని కాబట్టి ఓకే, సేవ్ అని వాడుకున్నాం. ఏం సేవ్ అవుతుంది? ఓకే, ఇక్కడ డిలీట్ స్టూడెంట్ డీటెయిల్స్. వీటిల్లో ఇవన్నీ అవసరం లేదు, రైట్? ఒక ఐడి ఓన్లీ ఐడి పంపిస్తున్నాం. ఐడి లేదు అక్కడ, దాన్ని ఐడి ఇది ఉంది ఆల్రెడీ, రో ఉంది కదా, అది అవుట్పుట్ పారామీటర్. అదే నేను ఇది వాడుతున్నాను అంటున్నాను. ఇక్కడ స్టూడెంట్ వివో డాట్ స్టూడెంట్ ఐడి ప్రాపర్టీ నేమ్ ఇక్కడ. ఓకే, ఇది కరెక్టేనా? ఎస్టీడీ ఐడి అయినా నువ్వేమైనా మార్చినావు దాన్ని? నువ్వు మార్చి ఒకసారి చూడు, బేస్డ్ ఆన్ దట్ యాక్చువల్ వాల్యూస్. ఈ స్టూడెంట్ ఐడి ఎక్కడ? ఇది డేటాబేస్ టేబుల్ కదా? స్టూడెంట్ కాదు, ఇప్పుడు నీకు పారామీటర్ తీసుకుంటావా ఒకటి, నువ్వే రాసినావు కదా స్టోర్ క్లోజర్. అవును, పారామీటర్ తీసుకున్నావు, స్టూడెంట్ ఐడి ఇక్కడ ఉండాలంటున్నా. ఇది కాపీ చేసి అక్కడ
మనం పైన ఓన్లీ ఇంటీజర్ పంపించుకుంటే సరిపోతుంది కదా, బిఓ ఆబ్జెక్ట్ పంపించేవాళ్ళు. ఓకే, సో ఇట్స్ సమ్వాట్ బర్డెన్, రైట్? అంటే క్లాస్ పంపిస్తుంది, క్లాస్ ఆబ్జెక్ట్ మాత్రం. ఓకే, పైకి వెళ్ళిపోయి ఇంటి స్టూడెంట్ అని పెట్టి, స్టూడెంట్ ఐడి అని పెట్టి పారామీటర్. ఏం చేంజ్ అవసరం లేదా? ఇది తీసేసి డైరెక్ట్ స్టూడెంట్ ఐడిని రీడ్ చేయంటున్నా, ఇంటీజర్ని రీడ్ చేయంటున్నా. ఆల్రెడీ ఉందనుకుంటా కదన్నా. నేను అనేది ఏంటంటే ఒక పారామీటర్ కోసం, అంటే ఒక్క ప్రాపర్టీ కోసం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్ ని ఇక్కడికి పంపించి, సో ఇక్కడ కాదు, ఇక్కడ పారామీటర్ ఆర్గ్యుమెంట్ డిలీట్ స్టూడెంట్ యొక్క సిగ్నేచర్ ఉందా, ఏంటిది అది? స్టూడెంట్ బిఓ ఉందా? సో నేను ఏమంటున్నా అంటే ఇది తీసేద్దాం. పారామీటర్ ఏమంటున్నారా? ఇట్లా ఓకే, ఇది తీసేది అవసరం లేదు, ఇది లోకల్ పారామీటర్. ఓకే, నెక్స్ట్ ఇదేంటి, ఇది ఇట్స్ వాయిడ్ మెథడ్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ పారామీటర్ పక్కకి అది అంతే. ఇప్పుడు ఇది ఏం చేస్తుంది, ఒక స్టూడెంట్ ఒక ప్రొసెసర్ ని ఒక పారామీటర్ పంపిస్తున్నాం, దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాం అంతే. దట్స్ ఆల్. ఇప్పుడు దీన్ని నువ్వు దీంట్లో నుంచి కాల్ చేద్దాం. సో మనం ఒక మెథడ్ రాయడానికి, మెథడ్ రాసినప్పుడు ఫస్ట్ ఇట్లా ఒక రో ఎడిటింగ్ ఎట్లా రాసినామో అట్లా రో లూపింగ్ అని ఇంకొక లింక్ బటన్, ఇంకొక నేను ఒక ఇమేజ్ చెప్పా కదా, ఒక ఇమేజ్ చూద్దాం అట్లా తీసుకుంటాం. సో అంటే నేను ఇంకో కాలం క్రియేట్ చేస్తున్నాను, రైట్? దానికి టెక్స్ట్ ఏం పెడుతున్నా, తెలుగు అని పెడుతున్నా. ఓకే, హెడర్ టెక్స్ట్. ఈ లింక్ బటన్ బదులు ఐ వాంట్ టు మేక్ సమ్ ఇమేజ్ బటన్, ASP ఇమేజ్ బటన్, ASP ఇమేజ్ బటన్. ఓకే, it is button. ఏంటిది ఇమేజ్ ఐబి డిలీట్. ఓకే, దీనికి సోర్స్ కావాలి మనకి. సోర్స్ ఎక్కడ నుంచి వస్తుంది? image URL, nothing but source. Okay, so let's go to Google and download one icon for delete icon. వీటిలో ఏది పెడదాం, సమ్ ట్రాష్ ఐకాన్ పెట్టేద్దాము. డెస్క్టాప్ లో షేర్ చేస్తున్నాం. ఫస్ట్ ఏం చేస్తాం అంటే డెస్క్టాప్ లో ఉంది కదా, లెట్స్ మూవ్ దట్ టు అవర్ ప్రాజెక్ట్ స్ట్రక్చర్. ఓకే, ప్రాజెక్ట్ ఫోల్డర్ లోకి యాడ్ చేయాలంటే ఇమేజెస్ అనే ఒక ఫోల్డర్ ఉందా, ఫస్ట్ ఇమేజెస్ అనే ఫోల్డర్ లేదు, రైట్?
Let's get one image folder. దీంట్లోకి ఎగ్జిస్టింగ్ ఇమేజ్ అని పెట్టుకుంటున్నాం. యాడ్ existing image item where it is in the desktop. Delete. ఇట్లా యాడ్ దాని మీద క్లిక్ చేసుకోవాలి. ఒక ఇమేజ్ ఎప్పుడైనా తీసుకున్నప్పుడు దానికి ఆల్టర్నేటివ్ టెక్స్ట్ తీసుకుంటాం అన్నమాట. ఓకే, సో ఎందుకంటే ఎప్పుడైనా బై ఛాన్స్ ఇమేజ్ ఎప్పుడైనా లోడ్ కాలేదనుకో, సో యూ వాంట్ టు షో సమ్ మెసేజ్, దిస్ ఈజ్ దిస్ ఇమేజ్ అని చెప్పడానికి. ఓకే, దాని ఆల్టర్నేటివ్ టెక్స్ట్ అంటారు. నెక్స్ట్ ఆన్ కమాండ్ సేవ్ ఉన్నట్లక క్రియేట్ న్యూ ఈవెంట్, రైట్. నెక్స్ట్ కమాండ్ ఆర్గ్యుమెంట్ ఏంటి, దీనికి ఏం పంపిస్తాం, స్టూడెంట్ ఐడి పంపిస్తాం. Some of the code from here. ఇంకా ఉన్నాయా? కమాండ్ ఆర్గ్యుమెంట్, కమాండ్ నేమ్, సో ఓకే, సో ఇది ఎడిట్ కాదు, ఇప్పుడు మనం ఇది డిలీట్ అని పెట్టాలి. రైట్. సో నెక్స్ట్ కమాండ్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి స్టూడెంట్ ఐడి, ఫైన్ ఇట్ ఇస్ ఫైన్. ఇంకేముంటాయి, we need to go back to our code behind file. దీంట్లో ఈవెంట్ జనరేట్ అయింది కదా. ఓకే, ఇక్కడ మనం సెమీ కోడ్ యూజ్ చేసుకోవచ్చు. స్టూడెంట్ లో ఇంత అవసరం లేదు, తీసేస్తాం మ్యాక్సిమం కోడ్. దీంట్లో ఇది డిలీట్ అయితేనే లోపలికి రమ్మని చెప్తాం మనం. రైట్, డిలీట్ అది. నెక్స్ట్ లింక్ బటన్, ఇక్కడ ఇది ఇమేజ్ బటన్ కదా, దీన్ని ఇమేజ్ బటన్, ఇక్కడ ఇమేజ్ బటన్ అని పెట్టాలి. నెక్స్ట్ దాంట్లో ఈ అట్రిబ్యూట్స్ అన్నీ వాడట్లేదు మనం, మనకి చేసి అది లేకపోవచ్చు అనుకుంటా. ఓకే, సో ఏం జరుగుతుంది ఇక్కడ, వీ వాంట్ టు సే దట్ ఇది ఐడి వచ్చేసింది. వీ నీడ్ టు కాల్ దట్ మెథడ్ డాల్ డాట్ స్టూడెంట్ డాల్ డాట్ delete student. ఏమంటాం, lb డాట్ కమాండ్ ఆర్గ్యుమెంట్ కాదనుకుంటాము. ఆల్రెడీ మనకి ఈ డాట్ కమాండ్ ఆర్గ్యుమెంట్ ఉంది మనకి, రైట్. ఎస్, ఈ డాట్ కమాండ్ ఆర్గ్యుమెంట్ ఉంది మనకి. సో కన్వర్ట్ డాట్ టు ఇంటూ 32 ఇంటీజర్ పెట్టుకున్నాం కాబట్టి మనం, రైట్. సో డైరెక్ట్లీ పాసింగ్ ద ఇంటీజర్ టు దిస్ మెథడ్ డిలీట్ స్టూడెంట్ కి.
అప్పుడు ఇది కూడా అవసరం లేదు, ఇమేజ్ బటన్ క్యాప్చర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇది ఏం చేస్తుంది, డైరెక్ట్గా ఇంటిజర్ని పాస్ చేసి ఈ స్టూడెంట్ని డిలీట్ చేసేస్తుంది రికార్డ్ని. డిలీట్ చేశాక మళ్ళీ వీ నీడ్ టు లోడ్ ది గ్రిడ్ వ్యూ. దానికి ఏంటి ఫంక్షన్ గెట్ స్టూడెంట్ స్టూడెంట్ జీ కూడా రావట్లేదు. గెట్ స్టూడెంట్ డీటెయిల్స్ అనుకో. సో అంటే మళ్ళీ రీలోడ్ చేస్తాం మనం గ్రిడ్ వ్యూని అనుకో. లెట్స్ చెక్ హౌ ఇట్ విల్ వర్క్. ఇవన్నీ చాలా డేస్ దాకా రాస్తున్నాం, ఇయర్స్ ఇంకా చెప్పాలంటే డేస్. పిఎన్జి రన్ అవుతుంది అన్న? కమాండ్ ఉంది ఏంటిది పిఎన్జి రన్ అవుతుంది. అది కాదు ప్రాబ్లం, సమ్ ఉంటాయి. కమాండ్ అడిగింది ఏముంటుంది. ఆటో జనరేటెడ్ ఇది మనం పెట్టింది కూడా కాదు. మేబీ ఫస్ట్ ఉండాలా ఇది ఆన్ కమాండ్ ఈవెంట్ ఉన్న తర్వాత ఉంటుంది. During compact declaration of safety. We will all succeed.
కాలేదు ఇంతకుముందు మరి ఏమైందో బిల్ సక్సీడెడ్ కాక అట్లా వచ్చింది. మనం మాన్యువల్గా బిల్ చేస్తే దెన్ ఇట్స్ వర్కింగ్ ఫైన్. సో ఇక్కడ ఇంకొకటి మనం చేయాల్సిందంటే ఇంత క్లమ్జీగా వస్తుంది కదా, దీనికి ఇమేజ్కి యూ కెన్ పుట్ సమ్ హైట్ అండ్ విడ్త్ అనమాట. ఓకే, సో హైట్ హైట్ ఒక 25 పిక్సెల్ కదా. ఓకే, విడ్త్ సేమ్ ఒక 25 పిక్సెల్ కదా. Okay, fine. So let's suppose I want to delete Srujan's report. Okay, so if I click delete here, it should fire this event and it should come here. Three. Okay, so 3 అనేది pass కావాలి method, right? 3 is passed successfully. Delete command కరెక్ట్ రాసినాను నేను చూడలేదు. వేర్ కండిషన్ పెట్టినావా? పెట్టినా. Good. Delete them. That's all. Okay. So sorry, ఇక్కడ చూద్దాం మనం బ్యాక్ ఎండ్ group view anyhow we are refreshing, right? So we should put now the group view with only 2 records, right? After binding this grid view again. See? అట్లా డిలీట్ చేస్తాను. ఓకే, సో కొంచెం సైజ్ పెంచుకుంటే ఇది డిలీట్ ఐకాన్ లాగా అనిపిస్తుంది. ఇంకా ఇమేజ్ ఏమైనా మంచిగా తీసుకోవచ్చు. ప్రాసెస్ అయితే ఇది లుక్ అండ్ ఫీల్స్ రావాల్సింది. సో ఎనీ డౌట్స్ హియర్? సో నేను ఇట్లా మిమ్మల్ని ఒక పేజ్ చేయమన్నాను ఇన్సర్ట్ వరకు. అదర్ దెన్ హరి, డిడ్ ఎనీవన్ ట్రైడ్ with your new logics, new domain? Anjit, how are you? Hello Anjit. Hello. చేస్తున్నావా ఏమన్నా ప్రాక్టీస్? చేస్తాను. నిన్న యాక్చువల్గా నాకు ఇది సెమ్ ఎండింగ్ అన్న, సో ప్రాజెక్ట్లో కొంచెం బిజీ ఉంది. ఓకే, సాటర్డే ప్రాజెక్ట్ సబ్మిషన్ ఉందండి. సో ఇన్సర్ట్ చేస్తున్నాను. ఓకే ఓకే, ఇంకా మీది అయిపోలేదా ఎంఎస్? లేదండి, నాది ఇప్పుడు June 21st అయిపోతుంది. ఈ వీక్ నెక్స్ట్ వీక్ 2 weeks ప్రాజెక్ట్ ఫైనల్ ఉంది. ఓకే ఓకే, ఫైన్. ఇంకా ఎవరైనా? వీరా? లేదు సార్, చేయలేదు. లేదు, నేను నా దాని మీద వర్క్ చేస్తున్నా. నేను ఒకటే మామూలుగా సపరేట్గా చేస్తున్నా, దాని మీద వర్క్ చేస్తున్నా డైలీ. అదే మీది సపరేట్గా చేయమని అంటాను నేను కూడా. మీ డొమైన్ నాలెడ్జ్, మీ వే ఆఫ్ స్టైల్లో వెళ్ళింది నాకు గుర్తు పెట్టండి అని చెప్పాను కదా. సో చూపెట్టి ఒకసారి షేర్ చేయండి స్క్రీన్.
హరి అది చెప్పు బాయ్. చెక్ ఇన్ చేసేసి ఆ స్టోర్ ప్రొసెసర్ కూడా దాంట్లో యాడ్ చేసేసి స్క్రిప్ట్స్ ఉంది కదా ఫైల్ మనకి. ఓకే సరే. ఇలాంటి ఆమె షేర్ చేస్తున్నా. నేను ఇస్తాను నేను. ఓకే ఏది సేవ్ చేసినాను ఇదా. చూపుడు కొంచెం ఇది ఇంతకుముందు లోడ్ అయిన సార్ పేజ్ ఇప్పుడు ఎర్రర్ చూపెడుతుంది. ఇది ఇట్లా ఒక సింగిల్ స్లాష్ పెట్టకూడదు. ఓకే సో పెడితే డబుల్ స్లాష్ పెట్టాలి, లేదు అంటే ఇక్కడ ఎగ్జైట్ పెట్టి. సో ఎగ్జైట్ పెట్టినాం అనుకో దిస్ ఎర్రర్ కెన్ బి గాన్. దట్ ఈస్ వన్ థింగ్. నెక్స్ట్ ఈ టెక్స్ట్ బాక్స్ వాల్యూస్ లేవా టెక్స్ట్ బాక్స్ అక్కడ టీఎక్స్టీ నేమ్ అనేది టీఎక్స్టీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇట్లు ఉన్నాయి, బట్ నువ్వేమో అక్కడ టెక్స్ట్ బాక్స్ నేమ్ ఈమెయిల్ అంటున్నావు. ఓకే ఈ మార్చ్ కంట్రోల్స్ అది ఇంకా చేయలేదు సార్ మామూలుగా పైన ఓకే నాకు మరి ఎప్పుడు పెడతారు? ఒక ఇప్పుడు ఎట్లా డిలీట్ కూడా అయిపోయింది ఒక క్రెడ్ ఆపరేషన్ మొత్తం. ఒక క్రెడ్ ఆపరేషన్ మొత్తం చూపెడతారా? యా మొత్తం క్లియర్. సో ఇది ఏం రిజిస్ట్రేషన్? ఇది అంటే మామూలుగా హోమ్ పేజ్ విలేజ్ కమ్యూనిటీ అని ఒక మామూలు మెంబర్స్ రిజిస్ట్రేషన్ లాగా ఓకే విలేజ్ డెవలప్మెంట్. మనకి రేపు ఎట్లయినా
వీకెండ్ కాబట్టి సో విల్ కనెక్ట్ ఆన్ సండే నైట్ అగైన్ రైట్. Yeah. సో ఎవ్రీవన్ కమ్ అప్ విత్ యువర్ ఓన్ ఐడియా. ఓకే, మీ డొమైన్ తోటి వచ్చేసి నాకు క్లౌడ్ ఆపరేషన్స్ పెట్టండి. ఓకేనా? అన్న ఒక స్మాల్ డౌట్ అన్న. షూర్ షూర్. ఇప్పుడు లాగిన్ అవుతాం కదా ఒక యూజర్ నేమ్ తోని, లైక్ నెక్స్ట్ పేజ్కి వెళ్తున్నప్పుడు ఆ డేటాబేస్ నుంచి వెళ్ళి ఆ యూజర్ నేమ్ ఆ పేజ్ లో అపియర్ కావాలంటే ఎలా ఎలా వస్తుందండి? లైక్ ఇప్పుడు వెల్కమ్ యూజర్ నేమ్ అంటాం కదా, లైక్ అప్పుడు అథెంటికేట్ అయిన యూజరే కదా వాడు. అథెంటికేట్ అయిన యూజర్ అంటే నువ్వు ఆల్రెడీ లాగిన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ పంపిస్తున్నావు రైట్, లేకపోతే యూజర్ ఐడి సంథింగ్ ఏదో పంపిస్తున్నావు. అవునన్నా. అంటే మనం ఇన్సర్ట్ చేసినప్పుడు ఏది యూజ్ చేస్తామో సేమ్ అదే తీసుకొచ్చి ఇక్కడ యూజ్ చేస్తే రన్ అవుతుందా? అట్లా పెట్టచ్చు, కానీ అట్లా కాకుండా ఏం చేస్తారంటే చాలా మంది, ఐ మీన్ ఇట్స్ రియల్ సినారియో, అట్లా ఎట్లా చేయకుండా డేటాబేస్ నుంచి వాడి డీటెయిల్స్ మొత్తం తెచ్చుకుంటారు అనమాట. ఇప్పుడు లెట్స్ సపోజ్ ఒక ఎంప్లాయీ పోర్టల్ అనుకో, ఇప్పుడు ఎంప్లాయీ ఐడి ఏంటిది, నేమ్, ఫుల్ నేమ్ ఏంటిది, మనం లాగిన్ అయినప్పుడు ఫుల్ నేమ్ ఇవ్వం కదా, ఓన్లీ యూజర్ నేమ్. కానీ డిస్ప్లే అప్పుడు ఏంటి, హాయ్ వీరారెడ్డి చిలుకూరి అంటే బాగుంటుంది, కానీ ఓన్లీ వీరా అంటే బాగోదు. యూజర్ నేమ్ వచ్చేసి వీరా ఉండొచ్చు, లేకపోతే వీరెడ్డి ఉండొచ్చు, ఎట్లయినా ఉండొచ్చు, ఆర్ వీరా ఉండొచ్చు, సమ్ మిక్స్డ్ ఉంటాయి యూజర్ నేమ్. ఓకే ఓకే. ఫుల్ నేమ్ డిస్ప్లే ఫుల్ నేమ్ ని నువ్వు తెచ్చుకోవాలి మన డేటాబేస్ నుంచి, తెచ్చుకొని అక్కడ డిస్ప్లే చేస్తే సరిపోతుంది. ఓకే, సో ఇట్లా ఇప్పుడు నువ్వు మల్టిపుల్ పేజెస్ లో చూపెట్టాలనుకో, లెట్ సపోజ్ నీ ఎంటైర్ అప్లికేషన్ లో చూపెట్టాలి కదా. ఇప్పుడు ఒక మాస్టర్ పేజ్ లో పెట్టుకొని ఎంటైర్ అప్లికేషన్ లెట్ సపోజ్ లేబుల్ అయితే ఆ మాస్టర్ పేజ్ లో పెట్టుకుంటావు, కానీ డేటాని ఎట్లా హోల్డ్ చేస్తావు ఆ మాస్టర్ పేజ్ లో, అది సెషన్ మేనేజ్మెంట్, స్టేట్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ అంటే అవే అన్నమాట. ఓకే, దానికోసం ఒక సెషన్ వాడతాం. సో ఈ ఎంప్లాయీ డీటెయిల్స్ మొత్తం ఒక సెషన్ లో పెట్టుకొని ఆ సెషన్ ని వీ షుడ్ బి ఏబుల్ టు రీడ్ ఫ్రమ్ ఎనీ అదర్ పేజ్. ఓకే, నాట్ ఓన్లీ ఫ్రమ్ లాగ్డ్ ఇన్ పేజ్ ఆర్ సంవేర్. ఓకే ఓకే. అండ్ ఇంకో డౌట్ ఏంటంటే, లైక్ మనం లాగిన్ అయినప్పుడు ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది కదన్నా. సో బై డిఫాల్ట్ అందులో ఒక పేజ్ సెట్ చేస్తున్నప్పుడు మనము HTML లో ఏ కమాండ్ యూజ్ చేస్తాం? లైక్ ఇప్పుడు లాగిన్ అయినాక వెంటనే ఒక పేజ్కి వెళ్ళిపోతాం అన్న, లైక్ హోమ్ పేజ్ కాకుండా ఇంకొక పేజ్కి వెళ్తాము. ఆ పేజ్ వెళ్తున్నప్పుడు డేటా ఉంటుంది కదన్నా, లైక్ ఒక నిమిషం మీకు చూపిస్తాను నేను. హరి చెక్ ఇన్ చేసినావా? చేసినా అన్న. ఓకే, సో అందరు లేటెస్ట్ తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డీబీ స్క్రిప్ట్ కూడా ఎగ్జిక్యూట్ చేసుకోండి. అందరి దగ్గర డేటాబేస్ ఉండాలి, అది ఉండాలి. సో ఒకసారి హరి ఆబ్సెంట్ అయిందని చెప్పి క్లాస్ ఆగిపోవడం, సందీప్ ఆగిపోయిందని చెప్పేసి మళ్ళీ రీవర్క్ చేయడం అట్లా కాకూడదు. ఓకేనా? సో వీఆర్ యూజింగ్ TFS, ఎవ్రీథింగ్ షుడ్ బి సెంట్రలైజ్డ్, రైట్? ఇప్పుడు లాగిన్ అవుతున్నా కదన్నా, ఇక్కడ వచ్చేసి మన డిస్ప్లే నథింగ్ కాకుండా ఇప్పుడు ఏ బటన్ పుష్ చేస్తే ఏదైతే వచ్చిందో అది రావాలి. సో బై డిఫాల్ట్ అది ఎలా వస్తుందో నాకు అర్థం కావట్లేదు అన్న. ఓకే, నువ్వు లాగిన్ అయినప్పుడు అసలు ఏం రాసినావు? నువ్వు ఆ పేజ్ రీడైరెక్ట్ చేయాలి, అంతే సింపుల్. ఇప్పుడు ఈ పేజ్ రెస్పాండెంట్ రీడైరెక్ట్ రాస్తేను, రెస్పాండ్ డాట్ రీడైరెక్ట్ రాస్తే డైరెక్ట్ సైట్ మాస్టర్ పైన చూపిస్తుంది అన్న, పేజ్ సైట్ మాస్టర్ కింద చూపిస్తుంది. సో నువ్వు ఈ పేజ్ తీసుకుంటున్నావు రైట్, లాగిన్ సక్సెస్ అనేది ఏదో ఈ పేజ్ వస్తుంది, అందుకని నీకు బ్లాంక్ వస్తుంది కదా? అవునన్నా. ఒకసారి ఆ లాగిన్ క్లిక్ లో నాకు చూపెట్టావు కోడ్. లాగిన్ అన్న. ఓకే, ఇది లాగిన్ కూడా. ఓకే,
దీంట్లో ఇక్కడ లాగిన్ సక్సెస్ డాట్ ఏఎస్పీకి పంపిస్తున్నావు. ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ ఆ పేజ్కి పంపి అంటున్నా. నువ్వేమంటున్నావు అర్థం కదా. అంటే లాగిన్ సక్సెస్ చూపిస్తాం కానీ నాకు ఆ పేజ్ బటన్ ఉంది కదా, ఇది ఈ పేజ్ ఇది బై డిఫాల్ట్ చూపెట్టాలి అని అనుకున్నాను. సో నేను అలా ట్రై చేస్తే నాకు ఎలా అంటే ఆ నెట్వర్క్ పైన ఆ పేజ్ చూపిస్తుంది. సో ఓకే, ఐ గాట్ ఇట్ అని ఇప్పుడు చేంజ్ చేస్తాను ఇక్కడ. ఓకే ఫైన్. ఫైన్. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? అవి సెషన్ కుకీస్ అంటే ఏంటి భయ్యా? అదే మనం నేర్చుకోవాలి. మనం ఇవాళ క్లాస్ తొందరగా అసలు ఇవాళ అయిపోయి తీసుకుంటే అది స్టార్ట్ చేయాల్సింది. బట్ ఇప్పుడు స్టార్ట్ చేసిన వేస్ట్, అది టైం పడుతుంది. ఓకే, అవన్నీ స్టేట్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ వస్తాయి అనమాట. సెషన్ అంటే ఇప్పుడు సరే ఒక పని చేద్దాం, ఎట్లా పడినా కాబట్టి షేర్ యువర్ స్క్రీన్. లెట్స్ అసలు ఎన్ని ఉంటాయో నేర్చుకొని మనం అవి ఇండివిజువల్గా మండే నుంచి స్టార్ట్ చేద్దాం. ఐ మీన్ సండే నైట్ ఫర్ యువర్ టైం. సో నోట్ ప్యాడ్ ఓపెన్ చేయాలి. ఒక పేజీలో ఉన్న డేటాని ఇంకొక పేజీలోకి మనం హోల్డ్ చేయాలి. అంటే ఎవ్రీ ఈచ్ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్కి హెచ్టిటిపి ఇస్ ఎ కైండ్ ఆఫ్ మెమరీ లాస్ అన్నమాట. దానికి ఎన్ని రిక్వెస్ట్స్ దాని మీద, ఎందుకంటే హండ్రెడ్స్ లాక్స్ ఆఫ్ యూజర్స్కి అది రెస్పాన్సివ్ కాగలుగుతారు. సో హెచ్టిటిపి రిక్వెస్ట్కి మెమరీ ఉండదు అనమాట. సో వీ నీడ్ టు హోల్డ్ సమ్వేర్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు యాక్సెస్ త్రూ అవర్ అప్లికేషన్. అంటే ఇప్పుడు ఎంప్లాయీ అప్లికేషన్ అనుకోది, ఎంప్లాయీ ఐడి అనేది మనకి మెయిన్ అనమాట. ఓకే, ఈ అప్లికేషన్లో కీ వాల్యూ అంటారు. సో అట్లనే స్టూడెంట్ అనుకో, స్టూడెంట్ ఐడి అనేది అంటే ఒకసారి లాగిన్ అయ్యాక ఆ లాగిన్ సెషన్ ఐడి అనమాట. సో ఎనీ అప్లికేషన్ ఇప్పుడు ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి వెళ్తున్నావు అంటే ఆ పేజ్ డౌన్లోడ్ అయ్యేటప్పుడు అదొక రిక్వెస్ట్ కదా, హెచ్టిటిపి రిక్వెస్ట్. అది ఇప్పుడు మనోడు లాగిన్ సక్సెస్కి వెళ్తున్నాడు, అదొక కొత్త పేజ్. నెక్స్ట్ ఇందాక చూపెట్టింది ఆల్ నెట్వర్క్ డాట్ ఏఎస్పీఎక్స్ పేజ్ అని ఒక దానికి వెళ్ళారు. సో ఈచ్ రిక్వెస్ట్కి ఏమైందంటే నువ్వు హెచ్టిటిపికి కాల్ చేసి, అంటే సర్వర్ సైడ్కి కాల్ చేసి యూ నీడ్ టు డౌన్లోడ్ దట్ పేజ్. సో ఈచ్ రిక్వెస్ట్కి ఏమవుతుంది, నువ్వు అథెంటికేట్ కావాలి, ఆథరైజ్ కావాలి, ఇవన్నీ కావాలన్నమాట. సో ఈ అథెంటికేషన్, ఆథరైజేషన్ ఇవన్నీ నీకు ప్రతి రిక్వెస్ట్ రెస్పాన్స్కి అవుతూ ఉంటారు. సో ఆ టైంలో నువ్వు ఎట్ ది సేమ్ టైం యూ నీడ్ టు పాస్ యువర్ employee ID or student ID, the primary key value also, so that the application will understand, okay, this is the user who is requesting for this, so that I can show this content. అట్లా అనమాట. సో మనం ఇప్పుడు ఇందాక అనుకున్నాం, అంటే ఒక మాస్టర్ పేజ్లో ఒక నేమ్ పెడతాం సంథింగ్, అది అంటే అన్ని పేజెస్లో రావాలి అనుకున్నాం. ఓకే, సో అప్పుడు అంటే పేజ్ నుంచి పేజ్కి వెళ్తున్నప్పుడు కూడా దాని వాల్యూ చేంజ్ కాకుండా మళ్ళీ సెషన్ నుంచి రీడ్ చేస్తాం. సో దానికోసం మరి సెషన్స్ వాడతాం అన్నమాట. డైరెక్ట్ డేటాబేస్ నుంచే తెచ్చుకోవచ్చు. ప్రతిసారి డేటాబేస్ రిక్వెస్ట్ చేయకూడదు, అన్ని డేటాబేస్ కాల్స్ చేస్తే ఇంకా అప్లికేషన్ లేకపోతుంది. అంతేకాక యూనిట్ టు హోల్డ్ సమ్వేర్ దీస్ వాల్యూ. అంటే నువ్వు ఇప్పుడు ప్రతిసారి యూజర్ని ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి వెళ్తున్నప్పుడు అథెంటికేషన్ అడగలేవు కదా. నీకు ఫస్ట్ టైం ఒక పేజ్లో నీకు తెలుసు ఈ యూజర్ ఐడి ఈ పాస్వర్డ్ కాబట్టి యు ఆర్ గెటింగ్ హరికృష్ణ డీటెయిల్స్ ఫస్ట్ టైం, ఎంప్లాయీ డీటెయిల్స్ అన్నప్పుడు. మళ్ళీ ఏదైనా ఇన్సర్ట్ చేస్తున్నావు రికార్డ్, నీ ఎంప్లాయీ డీటెయిల్స్ అప్డేట్ చేసుకుంటావు, నీకు నువ్వే ఒక హెచ్ఆర్ పోర్టల్ అనుకోవాలి. ఓకే, సో మేబీ యూఆర్ ఆప్టింగ్ ఫర్ సమ్ సోడెక్సో కైండ్ ఆఫ్ థింగ్. ఓకే, సో అదొక ఫామ్, అది వెబ్ ఫామ్. సో నువ్వు ఎన్ని మంత్స్కి ఆప్ట్ చేసుకుంటున్నావు, ఎంత అమౌంట్కి ఆప్ట్ చేసుకుంటున్నావు, అది ఉంటుంది అక్కడ ఆ ఫామ్లో, రైట్. సో అక్కడ నువ్వు సేవ్ బటన్ కొట్టినావు. సేవ్ బటన్ కొట్టినప్పుడు ఇది ఎవరు సేవ్ కొట్టారు అనేది ఎట్లా తెలుస్తుంది అప్లికేషన్ సర్వర్ సైడ్. You need to pass along with that Sodexo amount and month duration, along with those basic details, ఆ ఫామ్ డీటెయిల్స్ తో పాటు ఎవరు రిక్వెస్ట్ పంపిస్తున్నారు అనేది కూడా దానికి తెలియాలి, రైట్. సో అప్పుడు ఏం చేస్తాం, ఆల్వేస్ ఇప్పుడు మనం డిలీట్ పెట్టినాం, డిలీట్కి ఏం చేసినాం మనం ఇందాక, ఆల్వేస్ వీ నీడ్ టు పాస్ ద ప్రైమరీ కీ వాల్యూ. సో ఆ ప్రైమరీ కీ వాల్యూ నీకు ఎక్కడి నుంచి వస్తుంది, నీకు ఈచ్ పేజ్లో నువ్వు లాగిన్ అయ్యి యూజర్ ఐడి పాస్వర్డ్ పంపించుకొని మళ్ళీ తెచ్చుకోలేవు కదా, డేటాబేస్ నుంచి తెచ్చుకోవాలంటే. Got it? అర్థమైంది. సో దాన్ని సెషన్లో పెట్టుకుంటాం అనమాట. ఓకే, సెషన్ ఆబ్జెక్ట్ అంటారు దాన్ని. ఓకే,
అట్లా ఈ సెషన్ అనేది ఏంటిది, ఇట్ ఈస్ పర్ యూజర్. మళ్ళీ అంటే ఇప్పుడు నువ్వు నేను ఒక అప్లికేషన్ మనం డిజైన్ చేసినాం అనుకున్నాం లెట్ సపోజ్. ఓకే, ఒక ఎంప్లాయీ పోర్టల్ని మనం డిజైన్ చేసినాం. నువ్వు లాగిన్ అయ్యి, సందీప్ లాగిన్ అయ్యి, బీరా లాగిన్ అయ్యి, ముగ్గురు లాగిన్ అయ్యారు అనుకో. సో నీకు ఒక ఐడి ఉంటుంది, తనకు ఒక ఐడి ఉంటుంది, తనకు ఒక ఐడి. దాని డీటెయిల్స్ లో దాన్ని హోల్డ్ చేసే వాల్యూ డిఫరెంట్ ఉంటుంది. ఈవెన్ ఇట్ హోల్డ్స్, ఇట్ లుక్స్, ఇట్ ఈస్ ద సేమ్ ఆబ్జెక్ట్. అంటే ఇప్పుడు సెషన్ ఆఫ్ ఈఎంపీ ఐడి అనుకుందాం లెట్స్ సపోజ్. ఇక్కడ మనం పెట్టేది ఈఎంపీ ఐడి అని అనుకుందాం. ఓకే, నీవు యాక్సెస్ చేస్తున్నప్పుడు నీకు దీంట్లో వాల్యూ ఏముంటుంది, 2 ఉంటుంది అనుకుందాం లెట్స్ సపోజ్. సందీప్ చేస్తున్నప్పుడు 4 ఉంటుంది, సృజన్ చేస్తున్నప్పుడు 6 ఉంటుంది, అట్లా. రైట్, సో ఇట్ ఈస్ పర్ యూజర్ అనమాట. సో this object will hold the value per user. Per user to user, this value will be changed. Okay, and this can hold any kind of object. అంటే నీకు స్ట్రింగ్, ఇంటీజర్, డేటా టేబుల్, డేటా సెట్, ఒక వివో ఆబ్జెక్ట్, కస్టమ్ ఆబ్జెక్ట్ కదా మనం వివో ఆబ్జెక్ట్ అంటే. సో అట్లా ఏదైనా హోల్డ్ చేసుకోగలుగుతుంది సెషన్ అనేది. ఓకే, అండ్ ఎంటైర్లీ ఎనీ అప్లికేషన్ వెబ్ పేజ్లో అయినా నువ్వు ఈ సెషన్ని యాక్సెస్ చేసుకోగలుగుతావు. Once it is initialized, it can be accessible in anywhere till you log out. Okay, so that is what about session. ఇవి మనం ప్రాక్టికల్ గా నెక్స్ట్ సెషన్ లో మనం చూద్దాం. ఓకే, నెక్స్ట్ వ్యూ స్టేట్. వ్యూ స్టేట్ ఏంటి? వ్యూ స్టేట్ is also can hold objects. ఆబ్జెక్ట్ అంటే సేమ్ మళ్ళీ స్ట్రింగ్, ఇంటీజర్, ఇంకా ఎనీథింగ్. ఆబ్జెక్ట్ అంటేనే బేస్ క్లాస్ అన్నమాట. బేస్ హోల్డ్స్ ఎనీ ఆబ్జెక్ట్. ఓకే, అండ్ ఇట్ ఈస్ పర్ వెబ్ పేజ్. ఓకే, ఒక వెబ్ పేజ్ లో మాత్రమే ఉంటుంది స్కోప్. నువ్వు నెక్స్ట్ వెబ్ పేజ్కి వెళ్ళిపోతే వ్యూ స్టేట్ ఆఫ్ అని చెప్పేసి సమ్ ఏదైనా డేటా ఉందనుకో, సపోజ్ ఈఎంపీ డీటెయిల్స్ అంటే it can hold any object and it is per user, per web page. Per web page అంటే nothing but of course it's per user. అంటే వెబ్ పేజ్ నుంచి మారిపోయిందంటే ఆ బ్రౌజర్ స్పెసిఫిక్, బ్రౌజర్ లో సేవ్ అవుతుంది. ఓకే, ఇట్ ఈస్ అ సర్వర్ సైడ్ కంట్రోల్ బట్ స్టోర్స్ ద వాల్యూ ఇన్ ద బ్రౌజర్. నీకు బ్రౌజర్ లో ఒక టేబుల్ ని ఒక వ్యూ స్టేట్ లో వేసేసి బ్రౌజర్ లోడ్ గానే, సో బ్రౌజర్ మెమరీ మొత్తం పెరిగిపోతుంది అనమాట. సో దట్ ఈస్ ద డ్రాబ్యాక్ ఆఫ్ దిస్ వ్యూ స్టేట్. సో వ్యూ స్టేట్ లో ఎంతసేపటికి ఏమన్నా మినిమం వాల్యూస్ ఉన్నప్పుడు యూ కెన్ హోల్డ్ విత్ ఇన్ ద వ్యూ స్టేట్. ఇఫ్ దెర్ ఈస్ అ వెరీ బిగ్ డేటా, then storing in the view state will kill your web page access, I mean performance. Okay, next hidden field. Hidden field ఏంటో మనం నిన్న చూసినాం, రైట్? Hidden field is what? It can store string values. Okay, it will also a server side control, but it can appear in the browser again. Okay, ఇప్పుడు మనం బ్రౌజర్ లో ఇది మనం తయారు చేసినాను. If you go and see view page source, you will be able to see that HDN see these two are hidden fields అన్నమాట. ఓకే, 1 0 ఈ వాల్యూస్ వచ్చేసాయి. సో ఇట్లా ఓన్లీ మనం ఏమంటారు స్ట్రింగ్ వాల్యూస్ ని స్టోర్ చేసుకోవడానికి మాత్రమే పనికి వస్తుంది.
So very very low amount of data string ante, right? It cannot hold any objects. Got it? And అది మనకి ఫ్రంట్ ఎండ్ లో కనబడదు. Store string within the page itself. It is not much secure. ఓకే, ఎందుకంటే మనకి కనబడిపోతుంది కదా వాల్యూ. హిడెన్ ఫీల్డ్ వాల్యూ ఏమైంది ఇప్పుడు మనకి ఎంప్లాయ్ ఐడి వాల్యూ ఇవన్నీ చూసినాం కదా మనం. we're able to see them 1 0 అనేది, రైట్? సో అంత సెక్యూర్ కాదనమాట, రైట్? సో కాకపోతే ఇట్లా బేసిక్ అంటే మనం లాజిక్ కోసం రాసుకున్నాం కదా అవన్నీ, సేవ్ యాక్షన్ ఇవన్నీ లాజిక్ కోసం రాసుకున్నాం కదా, అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఈవెన్ ఇట్ ఈస్ అపియరింగ్ ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లమ్ ఫర్ us. సో దట్ వీ హ్యావ్ ఇట్. ఎనీ కాంప్లెక్స్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు, కాంప్లెక్స్ కాదు, కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు వీ షుడ్ నాట్ స్టోర్ ఇన్ ద హిడెన్ ఫీల్డ్. ఓకే, ఫ్రంట్ ఎండ్ లో కనబడట్లేదు కదా అని చెప్పేసి అనుకోకూడదు. ఇట్ విల్ బి డిస్ప్లే ఇన్ ద వ్యూ సోర్స్. నెక్స్ట్ క్వెరీ స్ట్రింగ్. క్వెరీ స్ట్రింగ్ ఎక్కడ ఉంటుందంటే విల్ బి అవైలబుల్ ఇన్ ద యూఆర్ఎల్. యూఆర్ఎల్ కి అపెండ్ చేస్తాం అన్నమాట మనం క్వెరీ స్ట్రింగ్ అనేది. లెట్ మీ షో యు వన్ ఎగ్జాంపుల్. నువ్వు ఏదైనా ఒక వెబ్ పేజ్కి వెళ్ళిపోయినా దొరికిపోతుంది. లెట్స్ సపోజ్ డిలీట్ ఐకాన్ అన్నాం మనం ఇందాక గూగుల్ సెర్చ్. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ నథింగ్ బట్ ద క్వెరీ స్ట్రింగ్. ఈ క్వశ్చన్ మార్క్ పక్కన ఉంది కదా, అది గైస్ విత్ మీ? ఓకే, సో ఈ క్వశ్చన్ మార్క్ పక్కన ఉన్న దాన్ని క్వెరీ స్ట్రింగ్ అంటాం. ఇప్పుడు సోర్స్ ఐడి అనేది కీ, రైట్? దీనికి వాల్యూ వచ్చేసి క్రోమ్ ఇన్స్టాంట్. ఓకే, నెక్స్ట్ ఇంకొక కీ వాల్యూ. క్వెరీ స్ట్రింగ్ అనేది కీ వాల్యూ పేర్స్ అనమాట. ఓకే, మల్టిపుల్ కీ వాల్యూస్ ఉండొచ్చు. ఓకే, అంటే ఇప్పుడు ఇది ఫస్ట్ కీ వాల్యూ, సోర్స్ కీ ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూ అనేది దాని సింటాక్స్. నెక్స్ట్ అండ్ ఉందంటే యూ హ్యావ్ అనదర్ క్వెరీ స్ట్రింగ్ కీ వాల్యూ ఆల్సో. ఇక్కడ ION అనేది ఇంకో కీ, దాని వాల్యూ 1. నెక్స్ట్ ESPV అనేది ఇంకొక కీ, దాని వాల్యూ 2. అట్లా ఎన్నో ఉన్నాయి, మొత్తం ఒక 4 ఎన్నో ఉన్నాయి, రైట్? సో దిస్ ఇస్ కాల్డ్ క్వెరీ స్ట్రింగ్. క్వెరీ స్ట్రింగ్ అనేది ఇట్ విల్ బి స్టోర్ ఇన్ ద URL. ఇట్ ఈస్ క్లియర్లీ అపియరింగ్ అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ అగైన్ సమ్ లిమిటేషన్స్. క్వెరీ స్ట్రింగ్ ఎట్లుంటుందంటే URL లెంత్ ఎంత ఉంటుంది? మహా అయితే 1024 క్యారెక్టర్స్ ఉంటుంది అనమాట URL లెంత్. బట్ అంత పెద్ద URL ఉన్నా కానీ అప్లికేషన్ ఎవరు గుర్తుపెట్టుకోవడానికి ఈజీ, అంటే ఇంత ఈజీగా ఉండదు. నెక్స్ట్ ఇది సెక్యూర్ కాదు, ఎందుకంటే మనం వీఆర్ ఏబుల్ టు సీ ఈజీలీ హియర్, రైట్? సో వాట్ ఈస్ వాట్ అనేది. నెక్స్ట్ ఇఫ్ సమ్మన్ వాంట్ టు అప్డేట్ ద డేటా, లెట్ సపోజ్ ఇక్కడ క్రోమ్ ఇన్స్టాంట్ నేను ఇంకేదో రాస్తాను అని చెప్పేసి ఎంటర్ కొట్టినా. సో వీడంటే హ్యాండిల్ చేస్తాడు, మనం హ్యాండిల్ చేయలేము అట్లా. సో వీ విల్ చెక్ వాట్ ఈస్ సోర్స్ ఐడి అనేది. సో ASP మనం అంటే కస్టమ్ హ్యాండిల్ చేయగలుగుతాం మనం కూడా. సో వీ నీడ్ టు రైట్ సమ్ కస్టమైజేషన్ కోడ్ దేర్, రైట్? సో అది బ్యాక్లాగ్స్ వచ్చేసి అంటే దీన్ని క్వెరీ స్ట్రింగ్ వాడితే. సో వాట్ ఈస్ క్వెరీ స్ట్రింగ్? URL లో స్టోర్ అవుతుంది విత్ ఇన్ URL. ఎనీవన్ కెన్ సీ. Okay, can store only strings again here. Okay, next session we stay within field query string catchy. Okay, catchy and ఏంటంటే it is like it can hold object here. Okay, next in catchyలో ఉన్న ఆబ్జెక్ట్ ఇట్ విల్ బి వన్స్ ఇట్ ఈస్ అప్డేటెడ్ by let's suppose with the login of Veera, it can be appear to the login with Hari also. Okay, అంటే Veera అప్డేట్ చేసింది హరికి కూడా కనబడుతుంది, నెక్స్ట్ హరి అప్డేట్ చేసింది ఇంకొకరికి కనబడుతుంది. అట్లా ఇదేంటి ఒక కాన్స్టెంట్ కైండ్ ఆఫ్ థింగ్, అంటే అందరికీ సేమ్ కనబడుతుంది డేటా. క్యాచ్ ఆబ్జెక్ట్ అంటారు. ఇట్లాంటి ఈ క్యాచ్ ఆబ్జెక్ట్ దేనికి వాడతాం మనం రియల్ టైంలో అంటే, లెట్ సపోజ్ బ్రాంచ్ మాస్టర్ ఉంది, కంట్రీ మాస్టర్ ఉంది. ఇట్ ఈస్ కామన్ ఫర్ ఆల్ ద యూజర్స్, రైట్? అది స్పెసిఫిక్ గా నీకొకరికి ఒక కంట్రీ ఉండదు, ఇంకొకరికి ఇంకొక బ్రాంచ్, అది వాళ్ళకే కనబడాలని ఉండదు. సో విచ్ ఇస్ కామన్ ఆబ్జెక్ట్ దట్ కెన్ బి kept in this catchy object, and catchy will
రెడ్యూస్ యువర్ పర్ఫార్మెన్సెస్ అంటే సారీ ఇంక్రీజ్ యువర్ పర్ఫార్మెన్సెస్ అంటే నీకు బూస్టింగ్ ఎక్కువ ఉంటుంది రైట్. సో దట్ ఈస్ కామన్, దట్ ఈస్ అబౌట్ catch object. Next, application object. Okay, so application also it is an object, and మీకు అప్లికేషన్ ఆబ్జెక్ట్ ఎట్లా అవుతుందంటే, సో లెట్ సపోజ్ అప్లికేషన్ నువ్వు ఒకళ్ళు హిట్ చేసినావు, ఇంకొకళ్ళు హిట్ చేసినావు, నెంబర్ ఆఫ్ యూజర్స్ కౌంట్ పెరుగుతున్న కొద్దీ అప్లికేషన్ ఆబ్జెక్ట్ వాల్యూస్ పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఒక అప్లికేషన్ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ తీసుకొని లాగ్డ్ ఇన్ యూజర్ కౌంట్ అనో లేకపోతే ఆన్లైన్ యూజర్ కౌంట్ అని మనం లాట్ ఆఫ్ వెబ్సైట్స్లో మనం చూస్తాం. కరెంట్లీ 3000 యూజర్స్ ఆర్ అవైలబుల్ ఆన్లైన్, 7 lakh యూజర్స్ ఆర్ ఆన్లైన్ అని చెప్పేసి చాలా వరకు చూస్తాం. సో దట్ ఈస్ విత్ ద హెల్ప్ ఆఫ్ అప్లికేషన్ ఆబ్జెక్ట్ అన్నమాట. ఓకే, సో ఎవరు హిట్ చేసినా కానీ అప్లికేషన్లో మనకి గ్లోబల్ డాట్ ఏఎస్ఎక్స్ ఉంటుంది అన్నమాట. సో గ్లోబల్ డాట్ ఏఎస్ఎక్స్లో అప్లికేషన్ ఆబ్జెక్ట్ ఇనిషియలైజ్ అవుతుంది. ఓకే, so that is for application object. Last to me state hidden field ఇంకొకటి ఉందబ్బా 7 ఉంటాయి. Not remembering that at this moment. ఏంటది ఏమో నాకు గుర్తురాలి. సో విల్ సీ దట్ ఆన్ దట్ డే. ఓకే, సో ఇది స్టోర్ చేసుకొని పెట్టుకో. విల్ కమ్ బ్యాక్ అండ్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ తోటి మనం ఒక్కొక్కటి డిస్కస్ చేసుకుందాం వీటి గురించి. ఓకేనా? ఓకే ఓకే, see you. I hope you will come with the individual CRUD operations. Okay, I want to see that on Sunday night your time. Okay, thank you everyone. Have a great weekend and